ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. శ్యామలానగర్లోని సహకార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద గురువారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మువ్వ వెంకటేశ్వర్లు, రాము నాయుడు, కృష్ణమోహన్ మాట్లాడారు. తమ సమస్యల్ని పరిష్కరించాలని, లేని పక్షంలో రైతులను కలుపుకొని ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 13న కమిషనర్ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ముట్టడిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఇన్సూరెన్స్ ఇచ్చినట్లు తమకు కూడా ఇవ్వాలని, తమ డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలని చెప్పారు. భారతదేశంలో రైతులకి పిఏసిఎస్ వ్యవస్థ సేవలు అందిస్తుందని చెప్పారు. మరి ఈరోజు గుంటూరులోని శ్యామలానగర్ నందు గల కమిషనర్ కార్యాలయం ముందు గత నెల 27వ తేదీ నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ వంట వార్పు కార్యక్రమము అందులో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు 13వ రోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన విజయనగరం జిల్లా, మన్యం జిల్లా, అలాగే నంద్యాల జిల్లా సహకార సంఘ ఉద్యోగ సోదరీమణులందరికీ మా జేఏసీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మేము చేస్తున్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మా సహకార సంఘ ఉద్యోగులకు మరి 36 జీవోని వెంటనే అమలుపరచాలి. అలాగే గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారం రావాల్సిన ఏదైతే గ్రాడ్యుయేటీ ఉందో దాన్ని కూడా వెంటనే అమలుపరచాలి. అలాగే మాకు మామూలుగా డిఎల్ఐసి కమిటీ ద్వారా డిఎల్ఐసి ఫండ్ ఏర్పాటు చేసి సొసైటీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా బాగా డిఎల్ఐసి ద్వారా పే స్కేల్స్ ఇచ్చి జీతాలు చెల్లించాలి. అలాగే మరి కమిషనర్ గారు మేము గత 15 రోజుల నుంచి ఈ కమిషనర్ కార్యాలయం ముందే నిరాహార దీక్ష చేస్తున్నాము, కానీ ఎటువంటి చలనం లేదు. మేము కోరేది ఏంటంటే మేము చేసే కోరికలు ఎలాంటి గొంతెమ్మ కోరికలు కావు. దీనిపై గవర్నమెంట్ వారికి కానీ మరి డిపార్ట్మెంట్ వారికి కానీ బ్యాంకు వారికి కానీ ఎలాంటి భారం పడదు. మేము సహకార సంఘాల నుంచి వసూలు చేసిన రుణాల తాలూకు వడ్డీలోనే మేము జీతాలు తీసుకుంటాము. కాబట్టి మేము కోరేది ఏంటంటే కమిషనర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మా యొక్క సమస్యలను పరిష్కరించాలి. మరి ఈ 13వ రోజు కార్యక్రమంలో మేము వినూత్నంగా ఈ కళ్ళకు గంతలు కట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం మరి మా సమస్యలపై ప్రభుత్వం వారికి కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మరి ఆప్కాబ్ అధికారులకు కానీ ఎవరికి మరి కనిపించడం లేదు. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మూసుకుపోయిన కళ్ళు తెరిచి మా యొక్క సమస్యలని పరిష్కరించి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ, అలాగే ఈ సమస్యలు పరిష్కరించకపోతే రేపు 13వ తారీఖు మీ సహకార సంఘ కమిషనర్ని రాష్ట్ర వైద్యుగా అన్ని సహకార సంఘ జిల్లాలు మరియు మాతో పాటు రైతు సంఘాలు కూడా పాల్గొంటున్నాయి. వాళ్ళందరం కలిపి మేము రేపు 13వ తారీఖు మీ సంఘాన్ని ముట్టడిస్తాము. అలాగే అప్పుడు కూడా మీరు కనుక కళ్ళు తెరవకపోతే మీ మూసుకుపోయిన కళ్ళు తెరవడానికి మేము రేపు ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకున్నాము.
మేము గత 2 నెలలుగా నిర్విరామంగా దశలవారీ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇటు ప్రభుత్వం కానీ ఇటు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈరోజు నేటికి కూడా స్పందించలేని కారణంగా మరి ఈరోజు కార్యక్రమాన్ని ఇవాళ వంట వార్పు కార్యక్రమం లాస్ట్ డేటు, రేపు కమిషనర్ ముట్టడి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 2051 సంఘాల్లో పనిచేస్తున్నటువంటి 8,000 మంది ఉద్యోగులతో రేపు కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తున్నాం. అప్పటికి కూడా స్పందించకపోతే రేపు ఫిబ్రవరి 16 నుంచి సమ్మెకి పిలిపించాం. ఆ సమ్మెని మరి విజయవంతం చేసి మా డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి ఇవాళ మా అధ్యక్షులు చెప్పినట్టు హెచ్ఆర్ పాలసీ 36 జీవో వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా అయితే రిటైర్మెంట్ వయసు 62 ఇచ్చారో 62 కూడా పిఎస్సిఎస్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి 62 రిటైర్మెంట్ వయసు పెంచాలి. అదే కాకుండా మరి వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకి గ్రాట్యుటీ చట్టం ఏ విధంగా అమలు చేస్తున్నారో అదేవిధంగా ఆ ప్రభుత్వ ఉద్యోగుల వాళ్ళే పిఎస్సిఎస్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి గ్రాట్యుటీ చట్టం ఇమీడియట్గా అమలు చేయాలని చెప్పేసి, అదే కాకుండా 2019, 2024 పిఆర్సీ ఏదైతే ఉందో అది వెంటనే అమలు చేసి మా ఎంప్లాయీస్కి ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారో మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి కూడా మరి ప్రభుత్వం స్పందించి వెంటనే మాకు ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సత్వరం వెంటనే అమలు చేసి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ మరి ఈరోజు మరి ఇవాళ ప్రభుత్వం ఎందుకు ఈ మేనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇవాళ చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి మా ఎంప్లాయీస్ చాలా ఈ ప్రభుత్వ ఉద్యోగులతో అలాగే డిపార్ట్మెంట్ వారు డీసీసీబీ వారు వీళ్ళు ఒత్తిళ్ళకి లోనయ్యి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే తప్ప ఈరోజు డీసీసీబీకి అలాగే యాప్కాప్కి మనుగడ లేదు. ఇవాళ నిరంతరం ప్రాథమిక స్థాయిలో ఈ భారతదేశంలో రైతాంగకు సేవ చేస్తున్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే ఈ పిఎస్సిఎస్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులే. వీళ్ళని మాత్రం విస్మరించి ఇవాళ డిపార్ట్మెంటు బ్యాంకు లక్షల జీతాలు తీసుకుంటున్నారు. ఇవాళ మేము తీసుకున్నటువంటి జీతాలు 15,000, 15,000, 20,000, 30,000 లోపు. ఈ జీతాలు కూడా ఈరోజు మళ్ళీ ఉద్యోగి కట్టవలసిన బకాయి కింద చూపిస్తున్నారు ఆడిట్ రిపోర్టులో. అది ఎంతవరకు సమంజసమా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ ప్రభుత్వ ఉన్నతాధికారులు నిలదీస్తున్నాం. అది స్టేట్ లెవెల్లో కానీ ఈ యాప్కాప్ కానీ డీసీబీ కానీ ఆర్సీఎస్ వారు కానీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళ మొండి వైఖరిని చూపిస్తున్నారు. దానికి అనుగుణంగానే మొన్న మేము ఈ వంట వార్పు కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము కళ్ళకు గంతలు కట్టుకునేవంటే నీకు కళ్ళు ఉండి కూడా చూడలేని పరిస్థితుల్లో నువ్వు ఉండవు కాబట్టి మేము కళ్ళకు గంతలు కట్టుకొని నీకు చూపిస్తున్నాం. అంటే ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరిచి మా సహకార సంఘ ఉద్యోగస్తుల సమస్యలు, వాళ్ళకు రావాల్సిన జీతభత్యాలు, వాళ్ళకు 62 సంవత్సరాలు పెంచాల్సిన వయో పరిమితి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు అమలు చేసేంత వరకు మేము పోరాటం ఆపమని చెప్తున్నాము. ఫిబ్రవరి 16 నుండి నిరవధిక సమ్మెలకు కూడా పోతున్నాం. ఇది ఎంతవరకైనా దీన్ని పోరాటం సాగించడానికి మేము సిద్ధమైనము. రేపు జరిగే కమిషనర్ వారి ముట్టడి కార్యక్రమంగా మేము విజయవంతం చేసి మేము ఏందనేది చూపిస్తామనేసి కోరుకుంటున్నాం.